అనుకుంటా ఈ భూలోకంలో ఎంతో హాయిగా దజ్జాగా ఉంటున్నాం కాబట్టి దానికంటే ఈ లోకంలో మనం ఒకవేళ కష్టపడుతున్నావేమో, దేవుని కొరకు ప్రయాసపడుతున్నావేమో, నిందల మధ్య దేవుని ఆరాధిస్తున్నావేమో, ఇరుకులు ఇసాలతలో నువ్వు దేవుని గణపరుస్తున్నావేమో, దేవుడు ఒకనొక దినాన్ని ఆయన రాజ్యంలో సువిశాలమైనటువంటి గొప్ప స్థలము దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. దాని కొరకు ఆనందించు. ప్రభా నిజమే, ఈ లోకంలో నా స్థలం లేకపోవచ్చు, నా స్థలం ఒకవేళ దొరకకపోవచ్చు, కానీ నీ రాజ్యంలో నేను స్థలం సంపాదించుకున్నానా లేదా, అది ప్రశ్న. ఇక్కడ కాదు, మనం ఎక్కడ సంపాదించుకోవాలి? ఇక్కడేముంటే ఏం లాభం? ఈ 4 దిక్కులు ఉన్న వాళ్ళు రేపేమో నీ మంచాన పడగానే నలుగురు కొడుకులు వచ్చి ఏం చేస్తారు? బలవంతంగా పెట్టించుకుంటారు ఏళ్ళ ముద్దలు. అయితే కత్తి గొంతు మీద పెట్టి రాస్తావా రాయరు అంటారు. ఒకవేళ ఇటు రాయట్లేదు ఇసుమని పెట్టి చంపిపడేస్తారు. ఇది నీది కాదు, ఇది కాదు. ఒకవేళ ఎన్ని దిక్కులు నీకు స్థలాలు ఉన్నా నువ్వు దిక్కులేనివాడే. అసలైన స్థలం ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యంలో, ఆయన రాజ్యంలో సంపాదించుకోవాలి. అది ఈరోజు మన పట్టుదల. ఎప్పుడు భూ సంబంధమైన వాటిని మనం పొందుకోవాలని ఆశపడతాం, కానీ పర సంబంధమైన వాటి కొరకు మనం మనసు పెట్టం. అదే వచ్చింది ఈరోజు. సాతాను కూడా మనసు రానివాడు. అందుకే మన ఈ లోకంలో చూడండి, ధనవంతులుగా ఉన్నవారు దేవునికి ఇవ్వడానికి ముందుకు రారు. ఎందుకంటే వారికి ధనం మీద ఆశ ఎక్కువ. ధనం మీద ఆశ వల్ల చాలా వరకు దేవుని పని కొరకు కానీ దేవుని కొరకు కానీ ముందుకు రారు. ఎందుకంటే మనం అవి తీసుకుందాం, ఇవి చేద్దాం అని. కానీ ఈ భోగములు దేవుడు ఇష్టపడ్డట. మనం ఈ లోకములో ఏదైతే విత్తుతామో పరలోక రాజ్యంలో గొప్ప స్థలాన్ని మనం సంపాదించుకుంటాం.